ఈరోజు బీకామ్ 5th సెమ్ విద్యార్థులకి కాస్ట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు కాంట్రాక్ట్ ఖాతాలు అనేటువంటి చాప్టర్లో ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. ఒక కంపెనీ వంతెన నిర్మాణానికి ఒక కాంట్రాక్ట్ను చేపట్టినది 31/12/2017 సంవత్సరాంతానికి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ప్రత్యక్ష మెటీరియల్స్ కొనుగోలు 50,000, స్టోర్స్ నుండి జారీ అయిన మెటీరియల్స్ 10,000, శ్రామిక వేతనాలు 4,500. సాధారణ ప్లాంట్ వినియోగం, ప్లాంట్ తగ్గుతున్న విలువ 1,00,000, దానిపై తరుగుదల 10,000, ప్రత్యక్ష ఖర్చులు 3,500, సాధారణ ఓవర్ హెడ్స్ 2,000, డిసెంబర్ 31న చేతిలో ఉన్న మెటీరియల్స్ 1000, అగ్ని ప్రమాదంలో నష్టపోయిన సరుకు 500, రక్షించబడిన మెటీరియల్ 150, డిసెంబర్ 31న చెల్లించవలసిన వేతనాలు 5,000, డిసెంబర్ 31న చెల్లించవలసిన ఖర్చులు 500, ధృవీకరించిన పని 1,59,000, ధృవీకరించని పని 4,500, కాంట్రాక్ట్ ధర విలువ 2,15,000. సాధారణంగా కాంట్రాక్టీ ఆమోదించిన పనిలో 10% నగదు మినహాయించి చెల్లింపు చేస్తారు. పై వివరాల సహాయంతో కాంట్రాక్ట్ ఖాతాను వ్రాసి ఆస్తిపుల పట్టిలో కొనసాగుతున్న పని ఏ విధంగా ఉంటుందో చూపండి. ఇక్కడ ఒక వంతెన నిర్మాణాన్ని చేపట్టే నిమిత్తం ఒక కాంట్రాక్ట్ వర్క్ని తీసుకోవడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ ధర విలువ 2,15,000. కాంట్రాక్టు పని మొదలైనటువంటి ఆ సందర్భంలో కాంట్రాక్టర్ చెల్లించినటువంటి ఖర్చులన్నీ ఇచ్చేశాడు. ఇచ్చి ఈ కాంట్రాక్టు విలువ 2,15,000 అయితే కాంట్రాక్టీ అంటే యజమాని నుంచి ఆమోదించిన పనిలో 10% నగదు మినహాయింపు చేసుకొని మిగిలిన మొత్తం చెల్లింపు చేస్తారని చెప్పాడు. అంటే మొదటి సంవత్సరం ఎంత ఆమోదిస్తారో ఆమోదించిన పనిలో 10% నగదు మినహాయించుకొని మిగిలిన 90% నగదు ఇస్తారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఇంకా మిగిలినటువంటి కాంట్రాక్ట్ ధరకు సంబంధించి ఖర్చులన్నీ ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ సహాయంతో ఏం చేయమంటున్నాడంటే కాంట్రాక్ట్ ఖాతాను తయారు చేసి ఆ సంవత్సరము అంచనా కట్టినటువంటి లేదా నోషనల్ ప్రాఫిట్లో నుంచి ఎంత భాగాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించాలా లేదా ఎంత భాగాన్ని రిజర్వ్కు మళ్లించాలనే విషయాన్ని చూపమంటున్నాడు. అలాగనే ఆస్తిపుల పట్టి తయారు చేసి ఆస్తిపుల పట్టిలో కొనసాగుతున్న పని ఏ విధంగా చూపిస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈ 2 క్వశ్చన్స్ని విద్యార్థిని అడగడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్ఫర్మేషన్ చక్కగా చదువుకున్న తర్వాత ఫస్ట్ కాంట్రాక్ట్ ఖాతాని మనం తయారు చేయాలి. ఈ కాంట్రాక్ట్ ఖాతాలో డెబిట్ వైపున ఈ యొక్క వంతెన నిర్మాణానికి సంబంధించినటువంటి ఖర్చులన్నీ ఇచ్చున్నాడు కాబట్టి ఆ ఖర్చులన్నీ మనము డెబిట్ చేయాలి. ఫస్ట్ 2 మెటీరియల్స్ కొనుగోలు అని చెప్పేసి క్వశ్చన్ పేపర్లో మనకి 50,000 రూపాయలు ఇచ్చున్నాడు. తర్వాత స్టోర్స్ నుంచి జారీ అయిన మెటీరియల్స్ 10,000, శ్రామిక వేతనాలు 4,500. ఈ ఖర్చులన్నీ మనము డెబిట్ వైపున మెటీరియల్స్ కొనుగోలు 50,000, స్టోర్స్ నుంచి జారీలు 10,000, వేతనాలు 45,000, ప్లాంట్ కొనుగోలు కూడా క్వశ్చన్ పేపర్లో 1,00,000 రూపాయలు అని చెప్పేసి కొనుగోలు చేసినట్టు ఇచ్చాడు. ప్లాంట్ తగ్గుతున్న విలువ 10,00,000 రూపాయలు అన్నాడు కాబట్టి ప్లాంట్ కొనుగోలు ధర 1,00,000 రూపాయలు. అలాగనే కాంట్రాక్ట్ ఖాతాకి డెబిట్ చేయవలసినటువంటి మరికొన్ని ఖర్చులు క్వశ్చన్ పేపర్లో ప్రత్యక్ష ఖర్చులు 3,500, సాధారణ ఓవర్ హెడ్స్ 2,000, చెల్లించవలసిన వేతనాలు 5,000, చెల్లించవలసిన ఖర్చులు 500. ఇవన్నీ కూడా క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ఖాతాకి మనము ఖర్చులన్నీ డెబిట్ చేయాలి. డెబిట్ చేసిన తర్వాత క్రెడిట్ వైపున ఏం చూపించాలంటే మొదటి సంవత్సరము
కాంట్రాక్టు వర్క్ పూర్తయ్యే నాటికి మిగిలిపోయినటువంటి క్లోజింగ్ మెటీరియల్స్, ముగింపు మెటీరియల్స్ నిల్వ క్వశ్చన్ పేపర్లో 1000 రూపాయలు ఇచ్చినాడు, దాన్ని క్రెడిట్ చేయాలి. అలాగనే ముగింపు ప్లాంటు 90,000. ఇది ఎలా వచ్చిందంటే క్వశ్చన్ పేపర్ను కానీ చదివినట్లయితే ప్లాంట్ తగ్గుతున్న విలువ, ప్లాంట్ కొనుగోలు ధర 1,00,000 అయితే దానిపై తరుగుదల 10,000 అన్నాడు. కాబట్టి మనము క్రెడిట్ వైపున కాంట్రాక్ట్ ఖాతాలో 1,00,000లో నుంచి, అంటే కొనుగోలు చేసిన ప్లాంట్ విలువలో నుంచి 10,000 తరుగుదల తీసేస్తే మనకు 90,000 ముగింపు ప్లాంట్ వస్తుంది. అలాగనే ఈ యొక్క కాంట్రాక్ట్ స్పాట్లో అగ్ని ప్రమాదం జరిగి ఒక 500 రూపాయలు నష్టపోయినట్టు చెప్పాడు. అగ్ని ప్రమాదంలో నష్టపోయినటువంటి మెటీరియల్స్ 500 ముడి సరుకు నష్టపోయినాం ప్రమాదం సంభవించి. అయితే ప్రమాదం నుంచి రక్షించబడిన మెటీరియల్స్ 150 అన్నాడు. అంటే నికరంగా మనకి 500 ప్రమాదానికి గురైతే 150 రూపాయలు రక్షించబడింది. కాబట్టి 150 తీసేసి 350 రూపాయలు అగ్ని ప్రమాదానికి గురైనటువంటి నష్టాన్ని మనము లాభ నష్టాల ఖాతాకు మళ్ళిస్తూ కాంట్రాక్ట్ ఖాతా క్రెడిట్ చేయాలి. బై లాభ నష్టాల ఖాతా అగ్ని ప్రమాదానికి గురైంది 500, అందులో రక్షించబడిన 150 తీసేసి 350 నికర నష్టాన్ని చూపించాలి. తర్వాత కాంట్రాక్ట్ ఖాతా కొనసాగుతున్న పని అండర్లైన్ చేసి, ఈ కొనసాగుతున్న పని ఎలా వస్తుందంటే ఆమోదించిన పని ప్లస్ ఆమోదించిన పని, ఈ రెండు కూడా క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు. ఆమోదించిన పని 1,59,000 ఇచ్చాడు. ఆమోదించని పని వచ్చేసి ఇక్కడ చూడండి, ధృవీకరించిన పని 1,59,000, ధృవీకరించని పని 4,500. ఈ రెండు కలిపితే కొనసాగుతున్న పని 1,63,500. ఈ విధంగా కాంట్రాక్ట్ ఖాతాలో ఖర్చులన్నీ డెబిట్ చేసి కాంట్రాక్ట్ స్పాట్లో మిగిలినటువంటి మెటీరియల్స్, మిగిలినటువంటి ప్లాంట్ విలువను క్రెడిట్ చేస్తూ అగ్ని ప్రమాదానికి ఎంతైతే గురైందో సరుకు ఆ నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్ళిస్తూ కాంట్రాక్ట్ ఖాతా క్రెడిట్ చేసి కొనసాగుతున్న పని ఇక్కడ చూపించిన తర్వాత క్రెడిట్ వైపున నిల్వ తేలుస్తాం. అంటే క్రెడిట్ వైపున ఉన్నటువంటి నిల్వలన్నీ కూడితే మనకి 2,54,850 వచ్చింది. ఇందులో నుంచి కాంట్రాక్ట్ ఖాతాకి డెబిట్ చేసినటువంటి ఖర్చులన్నీ కూడా కూడి తీసివేస్తే మనకి 38,850 రూపాయలు. ఈ రెండు బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. 38,850 అంటే కాంట్రాక్ట్ ఖాతాలో క్రెడిట్ వైపున విలువలన్నీ కూడితే వచ్చిన 2,54,850లో కాంట్రాక్ట్ ఖాతాకి డెబిట్ చేసిన ఖర్చులన్నీ కూడి తీసివేస్తే 38,850 అంచనా లాభం వచ్చింది, నోషనల్ ప్రాఫిట్. ఈ లాభంలో నుంచి ఎంత లాభ నష్టాల ఖాతాకు మళ్ళించాలా, ఎంత రిజర్వ్లో ఉంచాలనే విషయాన్ని సింపుల్గా మనము కాంట్రాక్ట్ ధరను బట్టి, కొనసాగుతున్న పనిని బట్టి మనము డెసిషన్ తీసుకోవాలా. కాంట్రాక్ట్ ధర వచ్చేసి క్వశ్చన్ పేపర్లో మనకి 2,15,000 కాంట్రాక్ట్ ధర. ఆమోదించిన పని వచ్చేసి కొనసాగుతున్న పని వచ్చి 1,63,500. అంటే 2,15,000 వర్క్లో 1,63,000 చేస్తున్నామంటే సగం కన్నా ఎక్కువ చేశాం. కాబట్టి కాంట్రాక్ట్ ధరలో సగము కానీ 1/2 కానీ అంతకన్నా ఎక్కువ కానీ చేసినట్లయితే వచ్చినటువంటి అంచనా లాభంలో 38,850 నోషనల్ ప్రాఫిట్లో 2/3 వంతు లాభ నష్టాల ఖాతాకు మళ్ళించి 1/3 వంతు రిజర్వ్లో ఉంచాలి. దీన్ని సూత్ర ప్రకారంగా 38,850లో ఎంత లాభం లాభ నష్టాల ఖాతా మళ్ళించాలంటే ఈ సూత్రాన్ని విద్యార్థి నేర్చుకోవాలా. లాభ నష్టాల ఖాతాకు మళ్ళించవలసిన లాభము ఈజ్ ఈక్వల్ అంచనా లాభము ఇంటూ 2/3 వంతు ఇంటూ వసూలైన నగదు బై ఆమోదించిన పని. అంచనా లాభం 38,850 బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇంటూ 2/3 ఇంటూ ఆమోదించిన పనిలో క్వశ్చన్ పేపర్లో 10% నగదు పట్టుకొని మిగిలిన మొత్తం ఇస్తారని చెప్పాడు. క్వశ్చన్ పేపర్ కానీ చదివినట్లయితే ఆమోదించిన పనిలో ఇక్కడ చూడండి, సాధారణంగా కాంట్రాక్ట్ ఆమోదించిన పనిలో 10% నగదు మినహాయించి మిగిలినది చెల్లింపు చేస్తారన్నాడు. అంటే 100% వర్క్ అయితే 100కి 10 రూపాయలు పట్టుకొని మిగిలిన 90 రూపాయలు ఇస్తాడు, అంటే 90% ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనము వసూలైన నగదు అన్నప్పుడు 90%, ఆమోదించిన పని 100, 90/100 వేస్తే మనకి 23,310 వచ్చింది. అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంచనా లాభం 38,850లో ఈ సూత్ర ప్రకారం కనుగొన్నటువంటి 23,310ని లాభ నష్టాల ఖాతాకి మళ్ళించి మిగిలిన 1/3 వంతు 15,540ని
రిజర్వ్లో ఉంచాలా. ఇది కాంట్రాక్ట్ ఖాతాను తయారు చేసి మనం చేయవలసినటువంటి విధానం. ఇప్పుడు ఆస్తి అప్పుల పట్టిలో కొనసాగుతున్న పని అంటే ఈ కొనసాగుతున్న పని ఎలా చూపిస్తాం, ఈ 1,63,500 ఎలా చూపిస్తామనేది అడిగాడు. కాబట్టి ఆస్తి అప్పుల పట్టి తయారు చేయాలి. ఆస్తి అప్పుల పట్టిలో ఏమేమి వస్తాయంటే వర్క్ స్పాట్లో మిగిలిపోయిన క్లోజింగ్ మెటీరియల్ 1000 క్వశ్చన్ పేపర్లు ఇచ్చినాడు. క్లోజింగ్ ప్లాంట్ ముగింపు ప్లాంట్ 90,000 ఇచ్చినాడు. క్వశ్చన్ పేపర్లో ఉన్నవి మిగిలిపోయిన ఆస్తులు మనము ఇక్కడ చూపిస్తాం ఆస్తుల వైపున. తర్వాత కొనసాగుతున్న పని అన్నప్పుడు కొనసాగుతున్న పని 1,63,500 ఇన్నర్ కాలం వేసి తీసివేయము రిజర్వు అంటే మనం కాంట్రాక్ట్ ఖాతాను తయారు చేసి వచ్చినటువంటి అంచనా లాభంలో 2/3 వంతు లాభ నష్టాల ఖాతాకు మళ్లించి మిగిలిన 1/3 వంతు లాభం రిజర్వ్లో ఉంది కాబట్టి ఆ రిజర్వ్లో ఉన్నటువంటి లాభాన్ని మనం ఏం చేయాలంటే కొనసాగుతున్న పనిలో నుంచి తీసేయాలి. అంటే ఇంత పనిలో ఇంత రిజర్వ్ వచ్చేసింది. రిజర్వ్ అంటే లాభం. ఈ 1/3 వంతు లాభాన్ని రిజర్వ్లో ఉంచాం కాబట్టి 1,63,500కి 15,540 ఆల్రెడీ రిజర్వ్లో ఉంది లాభం. కాబట్టి దాన్ని తీసేస్తే ఇంకా మనకి ఎంత రావాలా? 1,47,960 రావాలా కాంట్రాక్ట్ నుంచి. కాంట్రాక్ట్ నుంచి రావాల్సిన 1,47,960కి ఎంత వసూలైంది నగదు? కాంట్రాక్టు ఆమోదించిన పనిలో 90% అన్నాడు. ఆమోదించిన పని 1,59,000లో 90% అంటే 1,43,100. సో తీసేస్తే మిగిలిన 4,860 మనకు రావాల్సిన మొత్తం ఆస్తిగా మనము చూపిస్తాం. మరొకసారి చూడండి, కొనసాగుతున్న పని మొత్తం 1,63,500 ఇన్నర్ కాలం ఆస్తుల వైపునేసి అందులో ఆల్రెడీ మనకి వచ్చిన లాభం కొంత 1/3 వంతు రిజర్వ్లో ఉంచున్నాం కాబట్టి ఈ విషయం కాంట్రాక్ట్ ఖాతాలో మనకి 15,540 చూపించున్నాం కాబట్టి ఆ రిజర్వ్ను తీసేస్తే అంటే మనకు రావాల్సిన మొత్తము లాభంలో రిజర్వ్లో ఉంది కాబట్టి ఈ మొత్తం తీసేస్తే ఇంకా రావాల్సిన మొత్తం 1,47,960. అందులో కాంట్రాక్ట్ నుంచి 90% నగదు వచ్చింది కాబట్టి అంటే 1,43,100 వచ్చింది కాబట్టి ఇంకా రావాల్సిన మొత్తం 4,860 రావాల్సిన మొత్తం ఆస్తిగా చూపిస్తాం. ఇది ఆస్తుల వైపున కొనసాగుతున్న పనిని చూపించే విధానం. తర్వాత అప్పుల వైపున క్వశ్చన్ పేపర్లో చెల్లించవలసిన వేతనాలు ఒక 5,000 ఉన్నాయన్నాడు, అవుట్ స్టాండింగ్ వేజెస్ అప్పు. అలాగే నేను చెల్లించవలసిన ఖర్చులు ఒక 500 అన్నాడు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. చెల్లించాల్సింది ఏదైనా కూడా అప్పు కాబట్టి అప్పుల వైపుని చూపించాం. పోతే లాభ నష్టాల ఖాతా అని చెప్పేసి మనకి వచ్చిన లాభాన్ని 23,310 అది ఏ రోజైనా సంస్థ నుంచి యజమానులు తీసుకుంటారు కాబట్టి సంస్థ నుంచి ఆ మొత్తం యజమానులకు చెందుతుంది కాబట్టి చెల్లించవలసినటువంటి ఆ లాభం 23,310 అప్పుగా అప్పుల వైపుని చూపిస్తాం. లాభ నష్టాల ఖాతా అంటే కాంట్రాక్ట్ ఖాతాలో కనుగొన్న లాభం అంటే లాభ నష్టాల ఖాతా మళ్లించే లాభం. ఈ లాభంలో నుంచి మెటీరియల్స్ ప్రమాదానికి గురయ్యి ఒక 350 నష్టపోయినాం కాబట్టి మనకు వచ్చిన లాభంలో నుంచి ప్రమాదానికి గురైనటువంటి 500లో 150 రక్షించబడింది కాబట్టి ఇంక 350 రూపాయల నష్టాన్ని మనం తీసేసినట్లయితే మనకి నికర లాభం 22,960 అప్పుల వైపుని చూపించాలి. ఈ విధంగా లెక్క చక్కగా చదువుకొని ప్రతి స్లైడ్ని చూసి కీన్గా అబ్జర్వ్ చేసి తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో గారు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.